హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారీగా పెరుగుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశాన్ని అంటుతున్నాయని, క్లెయిమ్ సెటిల్మెంట్లో పారదర్శకత లోపిస్తోందని కేంద్రం ఆందోళన చెందుతోందండి. వైద్య ఖర్చుల పెరుగుదల కారణాలపై ఇన్సూరెన్స్ కంపెనీలు అలాగే హాస్పిటళ్ల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి దీని గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, అంటే మనకి ప్రతి సంవత్సరం ఈ ప్రీమియమ్స్ అయితే పెరుగుతూ పోతున్నాయి. మనం ఈ సంవత్సరం 2500 కడితే నెక్స్ట్ ఇయర్కి అది 2560 రూపాయలు అట్లా పెరుగుతూ పోతున్నాయి. మరి దాని గురించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైద్య ఖర్చులు రోజు రోజుకి ఆకాశాన్ని అయితే అంటుతున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఏటా పెరుగుతూనే ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ లో పారదర్శకత లోపించింది. అంటే మనం ఇన్సూరెన్స్ కడుతున్నప్పటికి కూడా మనకు అవసరమైనప్పుడు మనకి క్లెయిమ్ చేసుకుంటే ఆ సెటిల్మెంట్లు కూడా చాలా మనకి ఇబ్బంది అయితే పడుతున్నారు చాలా మంది. వీటిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు అయితే ప్రారంభిస్తోంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDA ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు హాస్పిటల్తో మీటింగ్స్ పెట్టి చర్చలు అయితే జరుపుతోంది. త్వరలోనే నిబంధనలు కఠినతరం చేసే అవకాశం కూడా ఉందండి. ఇంతకీ కేంద్రం ఏం చెబుతుందో చూసినట్టయితే, ప్రీమియం పైన క్యాప్ అంటే గరిష్ట పరిమితి పెట్టే ఆలోచనలో ఏజెంట్ కమిషన్లు తగ్గించడం, ఇక ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువ సమాచారాన్ని ఓపెన్ గా చెప్పేలాగా చేయడం, ఈ ప్రతిపాదనలు ఇప్పటికే IRDAకి పంపారు. త్వరలో దీని గురించి తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉందండి. ఇంకా ఏం చేస్తోందంటే, సెప్టెంబర్లో GST కౌన్సిల్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పై GSTని జీరో అయితే చేసింది. అంటే మనకి ఇన్సూరెన్స్ పైన GSTని జీరో చేసింది. అంటే పన్ను పూర్తిగా తొలగించేసింది కేంద్రము. అయితే ఈ ప్రయోజనాలు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజలకు చేరవేస్తున్నాయా లేదా అని ప్రభుత్వం ఒక కంట కనిపెడుతోందండి. క్లెయిమ్ సెటిల్మెంట్ లో గ్యాప్ అయితే ఉంది. చాలా కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు అనుకున్నంత డబ్బు అయితే ఇవ్వట్లేదు. దీన్ని IRDA గట్టిగానే మానిటర్ చేస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్ పాలసీలో ప్రీమియం భారీగా అయితే పెంచారు. ఇప్పటికే IRDA దీన్ని అయితే ఆపేసిందండి. ఇక ఏజెంట్ కమిషన్ ఎంత, మామూలుగా మన చేత LIC కట్టించుకుంటే ఏజెంట్ కి కమిషన్ ఎంత పోతుంది అని చూసినట్టయితే, కొత్త పాలసీలకైతే 20% వరకు కమిషన్ తీసుకుంటారు. ఒకవేళ రెన్యువల్స్ కి అయితే 10% వరకు ఏజెంట్ కమిషన్ అయితే వెళ్తుంది. ఇవి ఇన్సూరెన్స్ కంపెనీల మేనేజ్మెంట్ ఖర్చుల్లోనే వస్తూ ఉంటాయి. కానీ దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. ప్రీమియం ఎందుకు పెరుగుతోంది అనేది మనం చూసినట్టయితే, ప్రీమియం ఎందుకు పెరుగుతుందన్న ప్రశ్నకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విధంగా అయితే సమాధానం ఇస్తున్నాయండి. వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి, హాస్పిటల్స్ బిల్లింగ్ సరిగ్గా లేదు, ఖరీదైన టెక్నాలజీలు వాడుతున్నారు అని ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే చెప్తున్నాయి. ఇక మరోవైపు హాస్పిటల్స్ ఏమో ఇన్సూరెన్స్ కంపెనీలకే ఎక్కువ లాభాలు పోతున్నాయని, తమ మార్జిన్ చాలా తక్కువగా ఉంది అనేసి హాస్పిటల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక 2026లో మనకి ఎంత పెరగబోతుందో ఒకసారి చూసినట్టయితే, AON రిపోర్ట్ ప్రకారం 2026లో ఇండియాలో వైద్య ఖర్చులు 11.5% పెరుగుతుంది అనేసి అయితే చెప్తున్నారు. ఇది ప్రపంచ సగటు 9.8% కంటే ఎక్కువగా అయితే ఉంది మన ఇండియాలో. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై GST పూర్తిగా ఎత్తివేసినప్పటికీ కూడా ప్రీమియంలు పెరుగుతున్నాయనే విషయం నిజంగా ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు. ఇక భారతదేశం లాంటి దేశాల్లో వైద్య ఖర్చులు నియంత్రణలో లేకపోతే రాబోయే రోజుల్లో సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారండి నిపుణులు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్తున్నారు. కానీ వైద్య ఖర్చులు చూసి షాక్ అయితే అవుతున్నారు. ఉద్యోగులు, ఆర్థిక బలంగా ఉన్నవారు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం ఎక్కువ ఖర్చు అయితే చేస్తున్నారండి. సామాన్యులకు మాత్రం ప్రీమియం ధరలు భారీగానే ఉన్నాయని చెప్పొచ్చు. దీనివల్ల వాళ్ళకి భారం పడే అవకాశం ఉంది. అంటే కొత్తగా ప్రీమియం తీసుకోవాలన్నా సామాన్యుల వల్ల అవ్వడం లేదు. కేవలం డబ్బు ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా ఉద్యోగం చేసే వాళ్ళు తప్ప ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు LIC కట్టే అవకాశమే లేదు అనేసి భావిస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్